హాయ్, హ్యాపీ సండే అందరికీ. గుడ్ ఆఫ్టర్నూన్. కొత్త స్టవ్ అండి, ఓపెన్ చేస్తున్నా. చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి. కొత్త స్టవ్ తీసుకున్నాను కదా, అది పొయ్యి ముట్టిస్తున్నాను అనమాట. మా నజ్మా చేస్తుంది పొయ్యి. బాగా సీరియస్గా ఉంది నజ్మా, అందరేం పట్టించుకోవద్దు. కొంచెం నజ్మా ఫేస్ చూపించు. ఫేస్ అసలు చూడని కూడా చూడట్లేదు. కళ్ళుప్పు వేస్తున్నానండి. నేనైతే ఎక్కువగా కళ్ళుప్పే వాడతాను. చెప్పాను కదా ఇందాక, అల్లం, చిన్నులపై, ఎండు కొబ్బరి, మసాలా వేసి చూసారు కదా. ఇప్పుడే ఫ్రెష్గా వేసానండి, ఎప్పుడప్పుడు ఫ్రెష్గా వేసుకుంటాను. కారం ఇంట్లో ప్రిపేర్ చేసింది, సాంబార్ కారం. మన గుంటూరు కారం చూడండి ఎంత ఎర్రగా ఉందో. గుంటూరు కారం అంటే మామూలుగా ఉండిద్దా. ఇప్పుడు మొత్తం ఇవి మసాలా మొత్తం ఈ చేపలు పట్టించాలి. చేపలు మొత్తం పట్టిన తర్వాత ఇందులో ఆయిల్, చింతపండు పులుసు వేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టడమే. ఒక్క హాఫ్ అన్ అవర్ పైనే పట్టిద్దండి ఈ పులుసు అవ్వడానికి. చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి. చింతపండు పులుసు ఇప్పుడు వేసేస్తున్నాము. చూడండి చింతపండు వేస్తున్నాను పులుసు. కలర్ సూపర్ ఉంది కదా, టెంప్టింగ్ చూస్తుంటేనే.